బడీస్ ఇక్కడ మనకి నేషనల్ హైవే అండర్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద హైవే, బెంగళూరు టు నెల్లూరు, ఇక్కడ విజయవాడకి వెళ్ళే రూట్లో వెళ్తుందన్నమాట ఇది. సో ఇక్కడే ప్లాంట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ టన్నల్ అయితే ఆల్రెడీ ఒకటైతే ఫినిష్ అయింది, ఒకటైతే పెండింగ్ ఉందన్నమాట, అండర్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, మెషిన్స్, వర్కర్స్, ఇంజనీర్స్, ఇక్కడే టర్బైన్స్ ఉంటాయి, ఇక్కడ అంతా ఉంటుంది మనకి. సో ఇక్కడ కాంక్రీట్ మెషిన్స్ కూడా ఉన్నాయి, మొత్తం కాంక్రీట్ ఇది చేసేది కూడా. సో ఈ బ్రిడ్జికి వచ్చేసి, టన్నల్కి వచ్చేసి ఇక్కడ స్ప్రే చేసేసారు మొత్తం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ పెట్టేస్తారు కదా, అంతా మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో స్ప్రే చేస్తారనమాట కాంక్రీట్తో స్ప్రే చేసేసి దానికి పైనుంచి మనకి ఎక్కువ త్రో కాకుండా పడకుండా ఉండే దానికోసమని ఇదంతా కన్స్ట్రక్షన్ గట్టి కదా స్లూప్ అంతగా పెట్టేసి ఇది చేస్తారు. ఈ లోడ్లు పోతూ ఉన్నాయి కదా, దీంట్లో అంతా లోపల లోడింగ్ చేసేసి అవుట్ సైడ్ వచ్చేస్తూ ఉంది అనమాట. ఇంకొకటి ఆర్డర్ ఆల్రెడీ ఇక్కడ వస్తున్నాయి కదా చిన్న చిన్న వ్యాన్లు, ఇక్కడ నుంచి ఆ సైడ్కి వెళ్తాయి. ఇప్పుడు ఇది వస్తుంది కదా ఫుల్ లోడెడ్ అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళేసి స్టోక్ పెట్టుకుంటారు, ఇక్కడే వస్తూ ఉంది ఇది కూడా. సో చాలా పెద్దగా ఉంది, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు యాక్చువల్గా రాకూడదు. ఏమన్నా జరిగితే మళ్ళీ కంపెనీ ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఎవరు ఏంటి అని కంపెనీ మీదకి వెళ్తారు. సో జస్ట్ మేము వచ్చాను, మీకు ఒక ఐడియా ఏంటి అవేర్నెస్ ఇద్దామనేసి నేను వచ్చాను అనమాట. ఇక్కడ ఒకటి వస్తూ ఉంది, చూస్తున్నారు కదా, ఒకలారు రెడీగా వస్తూ ఉంది, ఒకలారు వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ కానీ ఇవి మొత్తం వెయిట్ చేస్తూ ఉన్నాయి చూడండి. ఎవరునా ఏడున్నాడు? వర్క్ చేపిస్తారా? ఇంజనీర్ ఉన్నాడా? ఇంజనీర్ వర్కరా? ఓకే ఓకే. నారాయణ బామ్మడిదా? నువ్వు పడుతుంది ఒక 6 నెలలు అంటే చెప్పు అనుకోవడం ఏం లేదు.